దేవుడు మనిషి మీదకి వస్తాడా? పూనకాలు వస్తాయా? అసలు దేవుడు మనిషి మీదకి వచ్చి ఎలా మాట్లాడిస్తాడు? సౌందర్యకి వచ్చింది నిజమైన దేవుడేనా? మీకు దేవుడు ఎక్కడ పడితే అక్కడ అడగగానే వస్తుందా? లేకుంటే సౌందర్య తప్పు చేసింది. సౌందర్యను మా పెద్దవాళ్ళు వెళ్ళి నువ్వు శివశక్తులకి కించపరిచిన పని చేసినావు అని సౌందర్య ఒక సంజన దేవి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు సౌందర్యకు వచ్చినటువంటిది అబద్ధపు దేవుడా, దొంగ సిగమ? లేదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గాలి లేనిది కొమ్ము కదండి. ఫోన్లో ఏమంటున్నారంటే మీ కమిటీలో తప్పు చేస్తే తప్పు లేదు కానీ మేం చేస్తేనే తప్ప. అసలు దేవుడు అంటే ఏంది తెలుసుకోండి ఫస్ట్ మీరు. రౌడీ రాకేష్ ఆయన వీడియోలు చూస్తా ఉంటే నీ కెమెరామ్యాను చెయ్యి లేపకుండా కాళ్ళు లేపకుండా చూస్తావా అంటే అది చేయండి. స్టూడియోల ముందరికి పోయి మ్యాజిక్ చేయడం మాకు వస్తుంది. కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్ తీసుకొస్తాం, చైకి రుద్దుతాం, వాటర్లో గుచ్చుతాం, మాకు వస్తుంది. అయితే దేవుడేనా అది? అసలు దేవుడు వచ్చేవానికి మంత్రాలు తంత్రాలు రావు. ఇన్నేళ్ళు మేము ఒక దేవుడు బండారితోని పవిత్రత చూపించినాం కానీ ఈ మ్యాజిక్ షోలు ఈ కెమికల్స్ తీసుకొని వాటర్. అదే రౌడీ రాకేష్ ని అంటే చూశాను, బట్టలు ఇప్పి కొట్టిరు కదా అక్కడ జనాలు. మరి అప్పుడు ఆయన శక్తులు ఏమని అంటున్నా నేను? శక్తి లేదు కదా, ఫస్ట్ మనకి దేవుడే లేదు అసలు. అదే రౌడీ రాకేష్ పవిత్రత, పబ్లిక్ వాళ్ళు వీళ్ళు ఈయనకు వస్తాయి మంత్రాలు శుద్ధులుగా. ఒక్క మా కమిటీలో ఒక్కరిని పండబెట్టమనండి. ఆయన మొక్క మీద ఏమైనా దేవుడు కనిపిస్తాడా? సిగానికి ఇజ్జత్ తీసినట్లు అతను చేసేదంతా ఫ్రాడ్, అంత ఫేక్. అదంతా పబ్లిక్ కూడా ఇంత ఫూల్స్ అని మేము అనుకోలేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వారం రోజుల నుంచి జోగినీల గురించి, శివసత్తుల గురించి, శివశక్తుల గురించి, ఘనాదుల గురించి, నిజంగా మరే దేవుడు మనిషి మీదకి వస్తాడా? పూనకాలు వస్తాయా? అసలు దేవుడు మనిషి మీదకి వచ్చి ఎలా మాట్లాడిస్తాడు? ఇదంతా కూడా ఒక బిజినెస్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇది కూడా ఒక వ్యక్తి సౌందర్య అనే అమ్మాయికి దొంగ పూనకాలు, దేవుడు అబద్ధం అని చెప్పేసి ఒక ఛానల్ వాళ్ళు ఆమెను వాంటెడ్గా ఇంటర్వ్యూ చేసి ప్రస్తుతం ఈ వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే నిజానికి మరి దేవుడు ఉన్నాడా? దేవుడు మనుషుల మీదకి ఆవహిస్తాడా? పూనకాలు వస్తాయా? ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన స్టూడియోలో అందరికీ సుపరిచితులు, అదేవిధంగా చాలా ఏండ్ల నుంచి కూడా అమ్మవారితో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు. సో వారే జోగిని అనురాధ గారు, అదేవిధంగా శృతి గారు అండ్ రాఖీ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ పూనకాలు, దేవుడు అంటే మనిషి మీదకి రావడం, వీటి గురించి రకరకాలుగా అనేక ఛానల్స్లో కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా సౌందర్య అనే ఒక అమ్మాయికి దేవుడు రావడం, అక్కడ వాళ్ళ ఊర్లో పండగ జరగడం, గుడి కట్టియడం, ఇదంతా కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో పోయి ఆమెకు దేవుడు వచ్చేది దొంగ పూనకాలు, దేవుడు రావడం అబద్ధం అని చెప్పేసి ఒక ఛానల్ పోయి వాంటెడ్గా ఆ వీడియోలన్నీ వైరల్ చేశారు. ఇదంతా నాకు తెలిసి మీరు చూసే ఉంటారు అనుకుంటా. చూసారా? ఓకే, వాస్తవానికి సౌందర్య విషయం పక్కన పెడదాం. ఫస్ట్ అసలు నిజానికి దేవుడు అనే వ్యక్తి, అమ్మవారు అనే ఒక వ్యక్తి నిజంగా మనిషి మీదకి ఆవహిస్తుందా? ఆ పూనకాలు అనేది నిజమేనా, లేకుంటే అదేమైనా రోగమా? అంటే నేను ఇట్లా ఎందుకు అంటున్నానంటే ఓపెన్గా ఈరోజు ఇది ఏంటో అంటే నిర్ధారణ అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే రకరకాలుగా అమ్మవారి గురించి, దేవుళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. సో మనం హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడుకుందామని చెప్పేసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది. దానికోసం మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. హిందూ ధర్మాన్ని బ్రతికించుకోవడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం, మీరు కానీ మేము కానివ్వండి. సో దానికోసం నేను ఈరోజు అంటే కుల్లంగా అడుగుతున్నా, ఏం చెప్తారు మీరు? నమస్తే అండి, నా పేరు జోగిని అనురాధ. నేను బోడుపల్లి నుంచి వచ్చాను. పూనకం అంటే
ఇప్పుడు పుట్టింది కాదు పూనకం. ద్వాపర యుగంలో అలా ఆనాడు పరశురాముడు అమ్మవారిని మేలుగొల్పడానికి తను బైండ్ల వేషం కట్టి చెల్లె గౌరమ్మకు, సిరియాల గౌరమ్మకు జోగురాల వేషం కట్టి ఆనాడు మొదలైన పూనకాలు ఇవి. ఈ రోజు కొత్తగా సృష్టించుకున్నది కాదు, ఏ రోగం కాదు, ఏ మాయ కాదు, ఏ కుతంత్రం కాదు. ఇది తాత ముత్తాతల నుంచి, మన నవాబుల కాలం నుంచి అయినా సరే, మన సనాతన ధర్మం నుంచి కూడా ఈ పూనకం అనేది ఉందండి. ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నాం సౌందర్య అన్న వ్యక్తి. అయితే దేవుడు అంటే ఆషమాషి కాదు. మాకు కూడా చిన్నతనంలో 7 ఏళ్ల వయసులో 8 ఏళ్ల వయసులో మాకు కూడా దేవుడు వచ్చిండు. అమ్మవారు మాకు కూడా ఒక గురువులు ఉంటారు, మాకు కూడా కొన్ని ఉపదేశాలు ఉంటాయి. అంటే రాగానే నలుగురికి చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని ఉపదేశాలు ఉంటాయి, కొన్ని మంత్రాలు, కొన్ని మా గురువులు ఉపదేశం ఇచ్చినవి ఉంటాయి. బండారు బలం కొన్ని ఉంటాయి అన్నమాట మా దాంట్లో కూడా. అవి తీసుకున్న తర్వాతనే లోకానికి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇటువంటివి ఏమి తన చేయడం జరగలేదు. వాళ్ళ గురువు ఎవరో తెలియదు. ఏంటంటే ఉన్నాడు గురువు ఉన్నాడు అని చెప్తున్నారు, కానీ ఎవరు అనేది స్పష్టంగా అయితే తెలియదు. అటువంటి ఏం చేయకుండా ఇంకా గుడి మొదలు పెట్టేసి తనంతల తాను ఇంకా చేస్తున్నది అనమాట. ఇక చేయడంలో మాత్రం అది చాలా పొరపాటు. ఒక గురువు ఉంటాడు, మాకంటూ ఒక గురువు ఉంటాడు, మాకంటూ ఒక ఉపదేశం ఉంటుంది, మాకంటూ ఒక వే, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా ఈ ప్రయాణం ఇది బెట, ఇది మంచి పని, ఇది ఇంతవరకు మాట్లాడాలి, అవన్నీ చెప్పేట వాళ్ళు మా పెద్దలు ఉన్నారు. కాబట్టి ఆమె శిగం అంటే కూడా ఆమె కూడా దేవుడు వస్తున్నది. కానీ ఉపదేశాలు లేనిది ఇలా చెప్తే ఇటువంటి పరిణామాలే జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు రానున్న జనరేషన్ అయినా సరే, ఇప్పటి జనరేషన్ అయినా సరే, ఒక గురువు కరెక్ట్గా ఎంచుకొని, ఉపదేశాలు కరెక్ట్గా తీసుకొని, గురువు ఎట్లా చెప్తే అట్లా వెళ్తుంటే, ఒక్కొక్కటి మనము అంత అన్నం ఒకసారి తినలేం. కాబట్టి ఒక్కొక్క ముద్దైనా సరే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకొని, మనము అవగాహన చేసుకుంటూ మనం ముందుకు నడవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్ శివసత్వం. ఇప్పుడు సౌందర్యకు వచ్చినటువంటిది అబద్ధపు దేవుడా, దొంగ సిగమ? ఆమెకు వచ్చేది వాస్తవానికి దేవుడు వస్తున్నది, అమ్మవారు వస్తున్నది. కానీ ఉపదేశాలు కొన్ని ఉంటాయి. ఆ ఉపదేశాలు తీసుకోకుండా ఇలాంటివి చెప్తే అమ్మవారు ఎంతసేపు వస్తుంది? ఒక 5 నిమిషాలు వస్తుంది. మాకు వాక్కు సెలవిస్తా ఉంటే చెప్తుంటది అమ్మవారు. కానీ ఇక్కడ ఉపదేశం లేకుండా ఏం లేకుండా బ్లైండ్ గా వెళ్ళిపోతుంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి ఇటువంటివి చేస్తుంటే ఇటువంటి పరిణామాలకే దారి తీస్తుంటది. కాబట్టి తొందర పడద్దు. ఫ్యామిలీ అయినా సరే, వాళ్ళ తల్లిదండ్రులు అయినా సరే, అందరినీ పట్టించుకొని అట్లా వస్తే గిట్లా అమ్మవారు గిట్లా వస్తే, అమ్మవారు గాలి లేనిది కొమ్ము కదండి. గాలి ఎంత నిజమో, కొమ్ము ఎంత నిజమో, శిగము కూడా అంత నిజం. ఇప్పుడు తాత ముత్తాతల సంది మనం చూసుకుంటున్నాం. సికింద్రాబాద్ అయినా, లాల్ దర్వాజా అయినా సరే, లంగరాబాద్ అయినా సరే, ప్రతి ఒక్క దగ్గర రంగం చూస్తున్నాం. మరి దాని విషయం ఏం చెప్పాలండి? గాలి లేని కొమ్ము కదండి. మేము చెట్టుకు మొక్కుతున్నాం, రాయికి మొక్కుతున్నాం, పుట్టకు మొక్కుతున్నాం, ప్రతి ఒక్కదాన్ని మొక్కుతున్నాం, చేస్తున్నాం. అట్లా దేవుడు నిజం, శిగం కూడా నిజమే. కానీ మనము అనుకూలంగా మనం అన్ని తెలుసుకొని ముందుకు నడవాలి అని కోరుకుంటున్నాం. అయితే ఒక స్టూడియోలో సౌందర్య మీకు దేవుడు వస్తుందా అంటే వస్తుంది అండి. ఆమె రాదు అంటుంది, నాకు వస్తుందని ఈమె అంటుంది. అది రాదు అంటే నాకు వస్తుంది అంటే ఈ వీడియో బాగా ట్రోల్ అయింది. నిజానికి దేవుడు ఎక్కడ పడితే అక్కడ వస్తుందా? మీకు కూడా అట్లనే వస్తుందా? ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఆ శివశక్తుల గణాదుల అందరికీ శనార్థి. సో సౌందర్యకు వచ్చింది నిజమైన దేవుడేనా? మీకు దేవుడు ఎక్కడ పడితే అక్కడ అడగగానే వస్తుందా? లేకుంటే ఆ యాంకర్ అడిగినట్టుగా ఎవరైతే సౌందర్య ఉందో, సౌందర్యకి నీకు దేవుడు వస్తుందా అంటే నాకు వస్తుంది, ఆ యాంకర్ రాదు నాకు వస్తుంది రాదు అంటే సరే రప్పి దేవుని అని చెప్పేసి ఆ యాంకర్ అడిగింది. సో మరి నిజానికి ఎక్కడ పడితే అక్కడ వస్తుందా దేవుడు అంటున్నా? లేదు, మేము ఇన్నేళ్ల నుంచి మేము సిగాలు ఊగుతున్నాము, అమ్మవారి సేవలో ఉన్నాము. మా ముందల పెద్దవాళ్ళు కూడా ఊగిరు, కానీ ఎప్పుడు ఈ మీడియాలలో, ఈ మైక్ల ముందల, కెమెరాల ముందల, ప్లస్ ఈ ఇన్స్టాలో ఎన్నడూ సిగాలు పెట్టలేదు. తరతరాల నుంచి వస్తున్న పెద్దవారు కూడా ఇంతవరకు మీరు ఒక్క దగ్గర చూపించండి ఒక సిగం అనేది వాళ్ళు అమ్మవారు ఆవాహించుకొని ఏం చెప్పేది కూడా ఇంతవరకు చరిత్రలో ఎక్కడ బయట రాలేదు. పూర్వకాలం ఉన్న ఆడవాళ్ళు కూడా ఇప్పటి వరకు మీరు ఒక్కరిని చూపించండి. ఆడవాళ్ళు ఎవరైనా సిగం ఊగిన వాళ్ళు మీడియాకి కానీ స్టూడియోలల్లో కానీ ఏదైనా ఒక్క వీడియో ఉన్నదా?
మరి ఇప్పుడు మేము కూడా ఇంత పేరు తెచ్చుకున్నాము, మా నానమ్మల తరతరాల నుంచి మేము 8 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి సిగమోగుతున్నాము. మాది ఒక్క వీడియో చూపించండి. కెమెరా ముందల అమ్మవారు ఎట్లొస్తుంది, అసలు అమ్మవారు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. ఎట్లా స్టూడియో అయిన కెమెరా పట్టుకోగానే అమ్మవారు వచ్చేస్తుందా పైకి? ఇదంతా దొంగ మాటలు. వీళ్ళకి ఎవరికి సిగం రాదు. ఇది అమ్మవారి పవిత్రత ఒకటి పడగొడుతున్నారు. రాను రాను మన అమ్మవారు మన తెలంగాణ రాష్ట్రంలో అసలు దేవుళ్ళకి విలువ ఉంచరా కూడా మాకు అర్థం కావట్లేదు. ఆడవారు ఉన్నారండి, వాళ్ళకి సంసారాలు ఉన్నాయి, పిల్లల్ని. మేము సిగమూగి ఒక బోనం ఎత్తుకొని మెయిన్ రోడ్ పైకి వస్తున్నాం అంటే 100 మంది మా కాళ్ళు మొక్తారు. అదే ఒక ఆడామి సిగమూగి పోతుందంటే ఒక్క మొగడన కాళ్ళు మొక్తారా? అలాంటిది ఆడవాళ్ళు ప్లస్ ఆడవాళ్ళనే కాదు, మా కమిటీలో మా శివశక్తిలో కూడా చాలా తప్పులు చేస్తున్నారు. సిగాలు కుంటా కొల్పులు చెప్పడము, మైకులు పెట్టుకొని చెప్పడము, కెమెరాల ముందల అసలు కెమెరాల ముందల దేవుడు రావడానికి మాకు కూడా చూపించండి వాళ్ళ పవిత్రత. మరి మాకు కూడా ఇన్నేళ్ళ నుంచి మా పెద్దవారు ఈ తెలంగాణలో 5-6 మంది పెద్ద శివశక్తులు ఉన్నారు, మీకు తెలుసు. ఇక్కడ రంగమ్మ గారని, చొరయ్య నరసింహ గారని, కోరంటి మదమ్మ గారని చాలా మంది ఉన్నారు. మరి ఇంతవరకు వాళ్ళు మీడియాలలోకి ఎక్కలేదు. సిగాలు ఇప్పటికీ వాళ్ళు సిగ మొగుతున్నారు, ఇప్పటికీ 100 మంది పీట చెప్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? మేము సోషల్ మీడియాకి కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తామండి. ఈ సోషల్ మీడియాకి వేరే పనేం లేదు, ఊకే వాళ్ళ దగ్గరికి పోయి ట్రోల్స్ చేయడము. ఇప్పుడు సౌందర్య తప్పు చేసింది, సౌందర్యను మా పెద్దవాళ్ళు వెళ్ళి నువ్వు శివశక్తులకి కించపరిచిన పని చేసినావా అని బొట్టు బంద్ చేశారు. బొట్టు బంద్ చేసినాక సౌందర్యని తీసుకొని సౌందర్య, ఒక సంజన, దేవి, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, చాలా మంది ట్రోల్స్ చేసి అమ్మవారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు. మా పెద్దవాళ్ళు అడిగితే సంజన వీళ్ళందరూ ఒకటే మాట ఫోన్లో ఏమంటున్నారంటే, మీ కమిటీలో తప్పు చేస్తే తప్పు లేదు కానీ మేము చేస్తేనే తప్ప. అంటే ఇప్పుడు మేము ఓన్లీ సౌందర్య వీళ్ళ కోసమే రాలేదు, మా కమిటీ వాళ్ళని కూడా అడగడానికి వచ్చాం మేము. అసలు దేవుడు అంటే ఏంది తెలుసుకోండి ఫస్ట్. మీరు స్టూడియోల ముందరికి పోయి మ్యాజిక్ చేయడం మాకు వస్తుంది, కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్ తీసుకొస్తాం, చైకి రుద్దుతాం, వాటర్లో గుచ్చుతాం, మాకు వస్తుంది. అయితే దేవుడేనా? అది దేవుడు కాదు, చాలా తప్పు. సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మమ్మల్ని చాలా మంది పండుగలకు మమ్మల్ని పిలుస్తారు, మేము మల్లన్న కళ్యాణం, ఎల్లమ్మ కళ్యాణం చేస్తాము, బోనాలు ఎత్తుకుంటాము. ఏంటి మళ్ళీ మీరు ఇన్నేళ్ల నుంచి మా ఇంట్లో దేవుని చూస్తున్నారు, రౌడీ రాకేష్ గారు ఇన్ని విద్యలు ఇన్ని మంత్రాలు చూపిస్తున్నారు, మీకు రావా అని అడిగారు. మీకు రావా అని అంటే నేను ఒకటే మాట వాళ్ళని అడిగాను, అలాంటి కెమికల్ మీకు అలాంటివి చూపించాలంటే మాకు కూడా 100 తెలుసు. అయితే నేను ఒకటి అడుగుతాం మిమ్మల్ని, సౌందర్య దగ్గరికి ఇప్పుడు ఒక ఛానల్ పోయి నీకు వచ్చి దొంగ దేవుడు అది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇప్పుడు మీరు రౌడీ రాకేష్ గురించి చెప్పారు కదా, రౌడీ రాకేష్ ఆయన వీడియోలు చూస్తూ ఉంటే నీళ్ళల్లో అంటే కలర్లు వాటర్ చేంజ్ అవ్వడం. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేసిండు, శివ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ జరిగింది. నీ కెమెరామ్యాను చెయ్యి లేపకుండా కాళ్ళు లేపకుండా చూస్తావా అంటే ఆ చేయి అంటే ఆ కాళ్ళు లేపకుండా నోరు పడిపోయేటట్టు చేస్తా, మాట రాకుండా చూస్తావా అంటే నిజంగా దేవుడు వచ్చే వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయేలాగా, నోరు పడిపోయేలాగా, మనిషి కదలకుండా అట్లా చేయగలుగుతారా? అసలు దేవుడు వచ్చేవానికి మంత్రాలు తంత్రాలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఉన్న వాడికి శుద్ర పూజలు రావు. మేము ఇన్నేళ్ళ నుంచి సిగజమొగుతాము, కొమరవెల్లి మల్లన్న, బల్కంపేట ఎల్లమ్మ, గోల్కొండ జగదాంబిక, ఉజ్జయిని మాంకాళి, వీళ్ళ పేర్లతోని వాళ్ళ పవిత్రత మా గురువులు మాకు ఇచ్చిన ఉపదేశంతోని ఆ మల్లన్న చైల బండారితోని ఒక మనిషి కావాలన్నా కళ్యాణం కానోళ్ళు మా దగ్గరికి వస్తారు, పిల్లలు కానోళ్ళు మా దగ్గరికి వస్తారు, ఇంట్లో బరకత్ ఏవి లేని వాళ్ళు మా దగ్గర వస్తారు. ఇన్నేళ్ళు మేము ఒక దేవుడు బండారితోని పవిత్రత చూపించినాం, కానీ ఈ మ్యాజిక్ షోలు, ఈ కెమికల్స్ తీసుకొని వాటర్లో. సరే, ఇది రౌడీ రాకేష్ గారు శివ స్టూడియోకి వెళ్ళారు, ఆ కెమెరామ్యాన్కి చేయి లేకుండా, మరి మా చేయి వండబెట్టమనండి, మాకు ఒక చిన్న ఇన్స్టెంట్ చేసి చూపించమనండి. అదే రౌడీ రాకేష్ పవిత్రత, పబ్లిక్ వాళ్ళు వీళ్ళు ఈయనకు వస్తాయి మంత్రాలు శుద్ర, మా కమిటీలో ఒక్కరిని పండబెట్టమనండి. పోనీ మాకు కాకుండా మీ సోషల్ మీడియా వాళ్ళు ఉండగా మీ చేయి లేవకుండా ఇవ్వమనండి. ఇదంతా కట్టు కదా. స్టూడియో వాళ్ళని కొనుక్కొని స్టూడియో వాళ్ళని చేయలు ఇవ్వకుండా ఇదంతా కట్. అదే మరి రౌడీ రాకేష్ ఆ స్టూడియోకి ఇచ్చి ఇన్ని స్టూడియోలకు ఎందుకు ఇవ్వట్లేదు ఇంటర్వ్యూ? మరి మీ స్టూడియోకి ఎందుకు రావట్లేదు? మరి మీ చేయి లేపకుండా చూడమనండి. మరి మొన్న రాత్రి సవాల్ చేసిండు, కోరంటి మదమ్మ గారింటికి మా కమిటీ అంతా కూర్చున్నారు, పిలిచారు, పిలిస్తే వచ్చి మీసాలు తిప్పుకుంటా అవి తిప్పుకుంటా
పైకి లేచి నా ఛాతి పైన చేయబెట్టి నా శక్తి చూపిస్తే మీరు శక్తి చూపిస్తారా అని అడిగాడు. దానికి మేము ఏమన్నాము, సరే ఇప్పుడు మా దాంట్లో మా పెద్దవాళ్ళు కూడా మా దాంట్లో ఒకరిని పండబెట్టి చూపించు. మరి శక్తి ఎందుకు చూపించలేవు నువ్వు? అదే శక్తి చూపించి నీకు శక్తి ఉండుంటే నీ ఏరియాలో నీ ఇంట్లో మైసమ్మ విగ్రహాన్ని పెట్టడానికి వెళ్తుంటే పోలీస్ వాళ్ళు నీ ఊరి కమిటీ అంతా నిన్ను కొట్టి నిన్ను తిట్టి ఆపేసి తరిమేసిరు. మరి అప్పుడు నువ్వు శక్తి ఎందుకు చూపించలేవు? మరి నీ శక్తి అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మరి అప్పుడు నీకు అమ్మవారు లేదా? అంటే నా దగ్గర ఆ వీడియో లేకపోవచ్చు. అదే రౌడీ రాకేష్ని అంటే చూశాను, బట్టలు ఇప్పి కొట్టిరు కదా అక్కడ జనాలు. మరి అప్పుడు ఆయన శక్తులు ఏమని అంటున్నా నేను. శక్తి లేదు కదా, ఫస్ట్ మనకి దేవుడే లేదు అసలు. అసలు ఈ శివసత్తులైనా అమ్మవారు వచ్చేటోళ్ళైనా జోగిన్లైనా కానీ అసలు శుద్ర పూజలకు దాని దిక్కు మేము వెళ్ళమన్నమాట. ఓన్లీ పిల్లలకు బాగాలేకుంటే దిష్టి మంత్రమో లేదంటే ఏదైనా మంచి చేయడానికి కోసం లోక కళ్యాణం చేయడానికి కోసం మేము ప్రాధేయపడతాం. కానీ ఇటువంటి బ్లాక్ మ్యాజిక్స్ ఇటువంటి శుద్ర పూజలు చేయడానికి మేము ఎంకరేజ్ చేయము. మేము దాని దిక్కే వెళ్ళాం మేము. ఎందుకంటే మాకు అందరు మంచిగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా అట్లాంటి చేసిన వాళ్ళు ఉంటే అది తొలగించాలనే ఒక మంత్రాలు ఉంటాయి కానీ తప్ప ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ చేసే మంత్రాలు అయితే ఉండవు. అతను చేసేదంతా ఫ్రాడ్, అంత ఫేక్ అదంతా. ఇప్పుడు ఈ స్టూడియోకి రమ్మని చెప్పండి, మేమందరం ఉన్నాం. మళ్ళీ మా చేతులు లేవకుండా, మా కాళ్ళు లేవకుండా, మా అడుగులు లేవకుండా చేయమని. మరి కరోనా రోగాలు వస్తే మరి అంతమంది కొట్టుమిట్టాడిని మరి అటువంటి వాళ్ళని బాగు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందరో మా ప్రజలు ఆ వికలాంగులకు పుట్టిరు, మరి అటువంటి వాళ్ళని బాగు చేయొచ్చు కదా. చేస్తే అతను ఒక వాంది సత్యం ఏంది, మంత్రానికి పాట ఏంది అన్నది కూడా తెలుస్తుంది. మరి మళ్ళీ ఒక వికలాంగులను తెస్తాం, మరి చెయ్యి లేవట్టకుండానే చేస్తున్నావు, మరి ఆ చెయ్యి వచ్చేటట్టు కూడా చేస్తావు కదా. మరి దేవుడు పుట్టించింది, మరి చెయ్యి లేకుండా పుట్టించింది, మరి చెయ్యి వచ్చేటట్టు కూడా చేస్తారు కదా. మరి తీసుకొని వద్దాం. మరి ఇది ఒక పబ్లిక్ ని పిచ్చి చేయడానికి. పబ్లిక్ కూడా ఇంత ఫుల్స్ అని మేము అనుకోలేదు. ఆ కామెంట్స్, ఆ మెసేజెస్, ఈ ట్రోల్స్, దేవుడు అంటే ఏంది తెలుసుకొని ఇంతమంది మీకు వందల మందికి జాబ్స్ ఉన్నాయి, వేరే ఉన్నాయి. మేము అమ్మవారికి ప్రాణం ఇచ్చేటోళ్ళం, అమ్మవారి మీద అంకిత భావతమై అమ్మవారి మీద బ్రతికేటోళ్ళము. మీకు తెలుసు, ఇదే బల్కంపేటలో మాకు రక్తాలు చిందేలాగా మేము కష్టపడ్డాం అమ్మవారి కోసం. మరి ఇదే రౌడీ రాకేష్ గారు ఇంత శక్తి ఉన్న వాళ్ళు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఒక ముస్లిం అతను వచ్చి మన అమ్మవారిది అంతే, మరి వాడిని ఎందుకు పడగొట్టలేడు? అక్కడికి వచ్చి ఈ రౌడీ రాకేష్ ఇంత శక్తే ఉంది కదా, మరి వానికి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేవు? అక్కడికి వచ్చి మరి నీ శక్తి చూపించాలి కదా. అమ్మవారి కోసమే కదా నువ్వు పుట్టింది, అమ్మవారి శక్తే నీ ఒంట్లో ఉంది. మరి నువ్వు ఒక ముస్లిం వాడిని ఏం చేసినావని అట్లీస్ట్ రాని కూడా రాలేదు అక్కడికి. మరి నీకు శక్తి ఉంది, నువ్వు కెమెరామ్యాన్ చెయ్యలేవ్వకుండా చేసినవి. మేము పోయి అక్కడ మాకు గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు మాకు సహకరించారు, మేము వాళ్ళకి సహకరించాము. రక్తాలు జిందేలాగా బాధపడేలాగా మేము కష్టపడ్డాం. మరి అప్పుడు ఈ రౌడీ రాకేష్ శక్తి ఏమైంది? మరి రౌడీ రాకేష్ ఎందుకు రాలేడు? మరి ఇదే పబ్లిక్ వాడు కరెక్ట్ అని మెచ్చుకుంటున్నారు కదా. మరి నేను అడుగుతా, యూత్ పబ్లిక్ని కానీ తెలంగాణ ప్రజలను కానీ మన అమ్మవారి కోసము ఇంటర్నేషనల్ ఫెస్టివల్ బోనాల పండుగ అన్న అమ్మవారన్నా, మరి అమ్మవారి కోసం ఆలోచించే రౌడీ రాకేష్ ఎందుకు రాలేదు? మరి వాడిని పాయింట్అవుట్ చేయరా? చాలా మంది ఉన్నారు, ఎవరు శివశక్తులు రాలేదు అక్కడ. మీరైతే అక్కడ లైవ్ లో ఉన్నారు, మీరు చూశారు. సో మీకేమనిపిస్తుందమ్మా? రాకేష్, ఇప్పుడు రౌడీ రాకేష్, సౌందర్య, వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ముందుగా శివశక్తులందరికి క్షణార్థి, బండారు బలగానికి క్షణార్థి. ఒకటి చెప్పాలంటే నిజంగా ఆమె ఒక ఆడపిల్ల, అందులో ఓన్లీ 15 years ఏజ్ ఆమెకి, చాలా చిన్న అమ్మాయి. ఆమెను ఇంత టార్చర్ పెట్టినట్టు నిజంగా ఇన్ని వీడియోలు చేయడం, ఒకవేళ ఆమె మనస్తాపానికి గురయ్యి ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యత? అది ఏదో తప్పు చేసింది, తప్పు అనేది అందరు చేస్తారు, ఆమె ఒక్కతే ఏం చేయలేదు. ఈ బండారు బలగంలో చాలా మంది చేసిన వాళ్ళే ఉన్నారు. ఆమె ఏమన్నా చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? అట్లా కూడా చెయ్యొద్దు. విన్నారా? ఈ టీవీ ఇంటర్వ్యూస్ వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు, చాలా టార్చర్ అంటే చాలా టార్చర్. అదే ఆ అమ్మాయికి చేసినట్లు ఈ రౌడీ రాకేష్ ఇంటికి వెళ్ళి అంతగానో ఎందుకు టార్చర్ చేస్తలేరు? అంత ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తలేరు? అది కూడా మీరు ఆలోచించాలి కదా. ఒక ఆడపిల్ల ఆమె ఏం చేయలేదనా, లేక ఈయన నిజంగా ఏమైనా చేస్తాడనా? చేసేది ఏం లేదండి. ఒకటి చెప్తున్నా, అమ్మవారంటే మనం ఆహార్యం ఉండాలి ముందు. ఫస్ట్ ఒక మనిషిని చూస్తేనే ఇతనికి దేవుడు వస్తుంది, ఇతని ముఖంలో అమ్మవారు ఉందని చూడాలి. ఎవరైనా ముఖం చూస్తే కనీసం ఎగ్జాంపుల్ నేను ఆయన ముఖమే చెప్తున్నాను, ఆయన ముఖం మీద ఏమైనా దేవుడు కనిపిస్తాడా చెప్పండి? ఈయనకు ఒక దేవుడు వస్తుంది, అమ్మవారని ఆయన ఏమంటాడు? ఎల్లమ్మ సిగం వస్తుంది అంటారు. ఒక అమ్మవారి లెక్క ఆయన ముఖం కనిపిస్తుందా? ఎవరైనా చూద్దాం మనం, అట్లా ఏం లేదు. అమ్మవారి భక్తులు అంటే బండారు పెట్టుకొని నీట్గా అమ్మవారికి ఎట్లా పూజ చేయాలి, ఏం సంగతి, 10 మంది వస్తే ఎట్లా బొట్టు. మేము
ఈ మంత్రాలు తంత్రాలు మ్యాజిక్లు జిమ్మిక్లు ఏం చేయము, వింటున్నారా? ఆ మంత్రం ఏమో నీళ్ళు పసుపు చేయడము, ఇట్లా చేయడము, ఆ ఐస్ గడ్డల మీద పాలు వంగియడము, వింటున్నారా? ఇంకొకటి ఉంటుందండి, అదొక కెమికల్ ఉంటుంది, అది ఇట్లా చేయగానే ఆటోమేటిక్గా అది మంట లెక్క వస్తుంది అనమాట. ఇవన్నీ మేము ఏం చెయ్యం. పెట్రోల్ పోసుకొని బోనాలారుడు అన్ని కెమికల్స్ అండి ఇవి. వాటర్ లో ఇవ్వడము లేకుంటే ఇంకేదైనా కెమికల్ రియాక్షన్స్ అవి అవేం చేస్తున్నారు ఇంట్లో మన ఏలికి దేనికో అయ్యి ఒక మెహందీ లాగా పెట్టుకొని ఏదో పెట్టుకొని వచ్చి మీ ముందరికి వచ్చి మీరు ఇట్లా చూపిస్తే నీళ్లు మస్తు మేము చూపిస్తామని. అట్లాంటి చేయాలంటే మేము మస్తు చేస్తాం. అలాంటి చేస్తే దేవుని శక్తి ఏడవుతుంది. దేవుడు మన అందరికి, మనం అందరం మొక్కేది ఫస్ట్ దేవుణ్ణి, మన హిందూ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కాపాడాలి, మనం సనాతన ధర్మాన్ని కాపాడాలి. సిగం అంటే నిన్న మొన్న వచ్చిన కాదు, చెప్తున్నా కదా, ఏళ్ళ నాటి నుంచి వస్తుంది సిగం అంటే. విన్నవా? గ్రామదేవతలు ఏముంది, బోనాలు ఏముంది, గ్రామదేవతను ఎవరు సృష్టించారండి? నిన్న మొన్న ఏమన్నా గ్రామదేవతలు వచ్చిరా? ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ అమ్మవారు. ఆమెని చెంచు ప్రజల కానించి, కోయ ప్రజల కానించి, మన తెలంగాణ ఈ తెలంగాణలోనే కాదండి, ఇగో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ప్రతి ఒక్క గుజరాత్, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క దేశంలో, వింటున్నావా? ఇంకా విదేశాల్లో కూడా మన దేవుళ్ళు ఉన్నారు, మన అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడే ఇంత సిగానికి ఇజ్జత్ తీసినట్లు, ఏదో ఒక పిచ్చిగా చేసినట్లు, మొత్తం ఇంటర్వ్యూలు కూడా చెప్తున్నా కదా, మీ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా ఇక్కడే చేస్తున్నారు. ఇంత అవహేళన అన్నట్లు, ఒక ఇజ్జత్ తీసినట్లు సిగానికి ఇక్కడ చేస్తున్నారు. మరి అన్ని దేశాలు అందరు చేస్తున్నారు కదా, అక్కడ చేస్తలేరు. మరి అక్కడ దేవుడు అంటే మొక్కుతారు మంచిగా, వింటున్నారా? ఇక్కడ సిగానికి అన్నట్టు మొత్తం చాలా ఇజ్జత్ తీసేస్తున్నారు మొత్తం. రౌడీ రాకేష్ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నట్రా? వ్యాపారం అంటే నేను దేవుడిని అడ్డు పెట్టుకుని వ్యాపారం అని నేను చెప్పను. దేవుడికి పూజలు చేస్తాం మేము. ఇంటున్నా రౌడీ రాకేష్ ముచ్చటేమో నాకు తెలియదు, ఆయన వ్యాపారం చేస్తాడో ఏం చేస్తాడో కానీ. అప్పుడు ఇదంతా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే వ్యాపారం చేస్తున్నట్టే కదా. అంటే అది కూడా కరెక్టే. ఇంకోటి అది చూపించేది కరెక్ట్ పద్ధతి కాదు. అది అసలు ఆ బ్లాక్ మ్యాజిక్లు అటువంటివి శివసత్తులు ఎవరైనా అసలు శివసత్తులు అయితే చెయ్యరు. ఆ గుగ్గిలం ఏమంటారు, నిప్పుల మీద గుగ్గిలం లేవట్టడము, మంటలు లేవట్టడం అట్లాంటివి చెయ్యరు. కాబట్టి అసలు ఫేక్ అనే చెప్పాలి ఇంకా వాళ్ళు చేసేటోళ్ళని. అసలు అమ్మవారి శక్తిని ఆ కెమెరాల ముందు ఎలా చూపిస్తారు? అసలు అది ఏంది? అసలు అమ్మవారు అంటే ఏంది? అసలు శక్తులు ఏం శక్తులు అవి? అదంతా ఒక నాటకం అండి. మళ్ళీ కూడా దయచేసి చెప్తాను, రౌడీ రాకేష్ దేవుడితో వ్యాపారం చేస్తుండా, లేకుంటే ఆయనకు వచ్చేది నిజమైన దేవుడైనా? నిజమైన దేవుడు కాదు, మేము ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ నిజమైన దేవుడు అయితే ఇదే మేము ఇక్కడ వచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాం కదా, వారం లోపల తనను పిలిచి మీరు ఇదే స్టూడియోలో మమ్మల్ని కూర్చుండబెట్టండి, ఎక్కడైనా కూర్చుండబెట్టండి, ఒక్క అమ్మవారి పవిత్రత చూపించమనండి, ఒక్క అమ్మవారి పవిత్రత చూడించమనండి. అదే మేము 100 మంది ఇళ్లలో పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. అదే మల్లన్న బండారి కానీ ఎల్లమ్మ శక్తితో ఒక బొట్టుతో మేమన్న వాళ్ళకి మంచి చెడు జరిగిందా మేము ప్రూఫ్ చూపిస్తాం మీకు. కానీ ఈ శుద్ర పూజలు, ఈ కెమికల్స్, ఇవన్నీ మేము ఇంతవరకు చేయలేదు, మాకు రావు కూడా. మరి ఇది ఇక్కడికే కాదు, ఇంకా పైన ఎవరైనా చేశాను కూడా మేము కఠిన చర్యలు తీసుకోదలుచుకున్నాం. వీళ్ళే కాకుండా ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చి నుంచి చాలా మంది దేవుణ్ణి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఈ బాబాలే రీసెంట్గా శివరుద్ర గారు మేము అక్కడికి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వస్తే మాతో మాట్లాడి కూర్చొని త్రిశూలం పట్టుకొని ఈమె నా పెళ్ళాము, వీళ్ళు నా కొడుకులు అని చెప్పిన శివరుద్ర ఇవాళ ఇదే మీడియాకు వచ్చి ఎల్లమ్మ పిచ్చిదా, పరశురాముడు ఎవడా, నీకు దేవుడు వస్తుంది, నువ్వు పురోహితునివి, వేదమంత్రాలు చదివినోడివి, దేవుడిని రెస్పెక్ట్ లేదా ఒకటి? పరశురాముడు ఎవడో తెలుసా? ఎవడో అంటవా? పరశురాముడు మన ఆరాధ్య, మన దేవుడు. ఎల్లమ్మ కొడుకు అంటే మనం ఎంతో శక్తి, మంచి చెడుకి ఆయనను పిలుచుకుంటామో, ఆయన ఆవేశం మనం మాట్లాడతాము. ఎల్లమ్మకు పిచ్చా? అసలు వాణ్ణి స్టూడియోలో ఎట్లా కూర్చుండ పెడతారండి సోషల్ మీడియా వాళ్ళు కూడా? దేవుణ్ణి కించపరుస్తుంటే, మన తెలంగాణ దేవుణ్ణి అంటుంటే వీళ్ళు వ్యూస్ లైక్స్ చూసుకుంటారు తప్ప మన రాష్ట్ర తెలంగాణ అమ్మవారి ఒక రెస్పెక్ట్ ఏమైతుంది అని ఆలోచించరా? అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు సౌందర్య దగ్గరికి సంతోష్ వెళ్ళాడు, ఒక మాట, అమ్మాయి ఏం చేసిందో ఏం చేయలేదో ఒక మిస్టేక్ చేసింది, మా కమిటీ ఉంది శిక్షించడానికి,
మా శివశక్తులు ఉన్నారు, మా బలగం ఉంది, మా కులం ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళకు కూర్చుండబెట్టి మేము ఒక పనిష్మెంట్ ఇస్తాం మళ్ళీసారి చేయకుండా. అలాంటి అమ్మాయి ఒక్కతే చేసినట్టు ఆ అమ్మాయిని ఎందుకు అంత పాయింట్అవుట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇలా పాయింట్అవుట్ చేసి ఊకే హరాస్మెంట్ చేస్తే అమ్మాయి దేనికైనా తెగించవచ్చు, ఏదన్నా కావచ్చు. అప్పుడు ఎవరి బాధ్యత? అదే రౌడీ రాకేష్ ఇంటి మీదకి వెళ్ళండి, మీరు అదే రౌడీ రాకేష్ పాయింట్అవుట్ చేయండి. నువ్వు ఎట్లా శక్తి లేకుండా ఆ అమ్మాయిని వాళ్ళ ఆ సంతోషాన్ని స్టూడియో తను వెళ్ళి గుచ్చి వాళ్ళ పేరెంట్స్ని ఫ్యామిలీని అడుగుతున్నాడు. అదే రౌడీ రాకేష్ ఇంటికి ఎందుకు వెళ్ళలేవు? ఇలాంటి గారడి విద్యలు చేసే మునులు పురోహితులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు? ఈమెను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు చెప్పండి. సో ఇప్పుడు మీరందరూ సౌందర్యకి అంటే సపోర్ట్ చేస్తారా? ఆమె వెనక నిలబడతారా? అసలు ఏంటి? మేము సపోర్ట్ అంటే తప్పు ఎవరిదైనా తప్పే. ఇప్పుడు మా కులంలో మా పెద్దవాళ్ళు మాకు ఒక మాట చెప్పారు, సౌందర్య ఇలా చేసింది కదా, సౌందర్యనే కాకుండా సంజన ఉంది, దేవి ఉంది. మేము చాలా వీడియోలు కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కొమరవెల్లి జాతర ఉంది ఈ సండే. ఈ ఫస్ట్ వారం జాతర తర్వాత భారీ ఎత్తున మా పెద్దవాళ్ళందరూ కలిసి ఒక పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీలో వీళ్ళు ఎవరెవరైతే మిస్టేక్స్ చేస్తున్నారు, ఎవరిని దేవుని కించపరుస్తున్నారు, ఎవరు తప్పు చేస్తున్నారో మా పెద్దవాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తా అన్నారు. అప్పుడు ఒకవేళ మీకు అనుకుంటే మిమ్మల్ని కూడా మేము ఇన్వైట్ చేస్తాము, మీరు ఖచ్చితంగా రండి. అక్కడ ఈ రౌడీ రాకేష్ గారిని కూడా పిలుస్తాము. మా పెద్దలు పురోహితులు ఉన్నారు, బంగారు వెండి కిరీటాలు పెట్టుకొని ఆ ఆలాడి నుంచి సిగాలుగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముందు మరి తన శక్తి ఏందో ఆ రోజు కూడా తను చూపించారు. మేము మాత్రం ఇంతటితో ఆపము. ఈ క్షణం నుంచి ఎవరు కానీ ఇన్స్టాగ్రామ్లో అమ్మవారిని ఒక ఎగతాళి చేసినా, పిచ్చి పిచ్చి స్ట్రోల్స్ చేసినా, వాడు పురోహితుడు కానీ పంతులు కానీ ఎవడు కానీ ఖబర్దార్, మేము వానికి మాత్రం ఖచ్చితంగా వాని ఇంటి మీదకి పోయి 101% మేము పనిష్మెంట్ ఇస్తాం. 101%. దేవుని మీద బతుకుంటా, దేవుని గురించి ఆ దేవుని మీదనే తినుకుంటా, ఆ దేవుడినే మళ్ళీ ఇట్లా బర్బాద్ చేసినట్టు మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అలాగే అడుగుతున్నారు, వీళ్ళు అలాగే సమాధానం చెప్తున్నారు. అసలు ఏమైతుందో అర్థం అయితలేదు. నేను చెప్పేది ఏంటంటే వాస్తవానికి ఆమెకు వచ్చింది అమ్మవారే. కానీ నేను ఇప్పటిదాకా ఇందాక కూడా చెప్పాను, గురువు ఉపదేశం లేని, గురువు లేని విద్య గుడ్డి విద్య. మనము ముందుకు వెళ్ళాలన్నా కానీ ఇటువంటి తప్పులు, ఇటువంటివి మొన్న మీరు చూసినట్టయితే పురోహితుడు వేణు స్వామి అక్కడ మీరు చూసి ఉండొచ్చు. వేణు అదే పంతులు లాగా చెప్తారు చూడండి, ప్రతి ఒక్కరికి అంటే సెలబ్రిటీ అతను కూడా మొన్న ఈయన వస్తాడని చెప్పి సీఎం కేసీఆర్ వస్తారని ఎట్లయితే తప్పు అవుతుందో అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. గురువులు ఉపదేశించిన మంత్రమైనా తప్పు పోతే కూడా, ఎటువంటి గురువులు చెప్పిన విధానం పోకుంటే కూడా కొన్ని ఇటువంటి తప్పులు అయితే అది వాళ్ళ తల్లిదండ్రి పట్టించుకొని అటువంటిది కాకుండా నెక్స్ట్ అమ్మవారి విలువలు, అమ్మవారిది పవర్ అనేది కూడా పెంచుకునేటట్టు వాళ్ళు చూసుకొని వాళ్ళ దగ్గర ఉండి ఏమేమి కార్యక్రమం చెయ్యాలో, ఏమేమి చెయ్యాలో ఆ విధానం చేస్తే ఆమె కూడా ఒక వాక్ సిద్ధి అనేది అవుతుంటది అనమాట. ఆమెకి వచ్చింది అమ్మవారే. కానీ ఇటువంటివి శక్తులు మా వెనుక కూడా 7 శక్తులు, ముంగట 7 శక్తులు, వెనక 7 శక్తులు అంటారు కదా, అటువంటివి అవుతుంటాయి. మా తప్పనే అనాలి. ఆయన తప్పు వాస్తవానికి తప్పు చూపించిన్నాడు. ఎందుకంటే అక్కడ ఊరోళ్ళు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తలేరు. ప్రతి ఒక్కరి దగ్గర కొట్లాడ పెట్టుకొని ఏదో వైరం పెట్టుకొని నడిపిస్తుంది కాబట్టి అది ఇంకా పెద్దగా అయిపోయింది. అది గోరంత పోయేది గొడ్డల దాకా వచ్చింది. కాబట్టి మా పెద్దలు ఇప్పుడు మా వానక్క గారైనా సరే మా పెద్దలు కొంతమంది అక్కడికి వెళ్ళిన వారు ఇప్పుడు వస్తారు, వచ్చింది వాళ్ళు ఏం చెప్తారో విందాం. ఇంకోటి, మా పెద్దవాళ్ళు సిగ మూగినప్పుడు కానీ మేము మూగినప్పుడు కానీ కొన్ని మా కమిటీలో కూడా పబ్లిక్ అడగొచ్చు ఈ క్వశ్చన్, మంటలు తీయడము, బోనాలు ఎత్తుకొని గొంతుల వరకు నీళ్ళల్లో తిరగడము, ఇలాంటివి ఏవి అమ్మవారు పూర్వకాలంలో చేయలేదు. మా పెద్దవాళ్ళు చేయలేదు, మేము చేయలేదు. ఏదో తెలిసి తెలవక కొందరు డీజిల్ పోసుకుంటున్నారు. ఈ మధ్య డీజిల్ పోసుకొని మంటలు తీస్తున్నారు. వాళ్ళని చూసి పబ్లిక్ ఈ ప్రోగ్రామ్ మా దగ్గర కూడా చేయండి అని మమ్మల్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అమ్మవారు ఇవన్నీ చేయలేదు, బతకడానికి చేసుకుంటున్నారు ఇవన్నీ. కానీ మా కమిటీలో కూడా మేము వీళ్ళందరినీ శిక్షించాలనుకుంటున్నాం. ఎవరైతే డీజిల్ పోసుకోవడము, బోనాలు ఎత్తుకొని కాలువలల్లా కట్టలల్లా దిగడం, అమ్మవారు ఎక్కడ దిగలేదు. అమ్మవారు మీరు పురాణాలలో కూడా, లైబ్రరీలో కూడా వెళ్ళి చూడండి, ఇలాంటి ఏవైనా ఉన్నాయా? అప్పుడు
అమ్మవారు నీళ్ళలో దిగడము, అమ్మవారు పండుకోవడము, కింద ఈరగోల తిప్పడము. ఈ మధ్య చూడండి ఎవరు పడితే వాళ్ళు షూటింగ్స్ సాంగ్స్ కోసము గవల దర్శనాలు మెడలేసుకొని సిగాలవుతున్నారు. అసలు గవల దర్శనం అంటే ఎంత పవిత్రత తెలుసా? దేని ఎవరికి పడితే వాళ్ళకి మెడలేస్తున్నారు, ఈరగోలలు వేస్తున్నారు, బోనం ఎత్తిస్తున్నారు, ఆడిస్తున్నారు. ఏమనంటే దేవుడు. మరి మా అలాంటి వాళ్ళు పేరేం కావాలండి? అప్పుడు ఒక్కడు దొంగ అయితే 10 మందిని దొంగనే అంటారు కదా. మరి ఆ దొంగ కాకుండా వాడి నిజాయితీ ఏందో మేము నిరూపించాలనుకుంటున్నాం. సో అది ప్రస్తుతం సౌందర్య విషయంలో కానివ్వండి, ఇతర వ్యక్తులు ఎవరైతే అంటే దేవుణ్ణి అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్నారో తప్పకుండా వారికి శిక్ష అనేది ఉంటుంది. డెఫినెట్గా సౌందర్య చేసిన తప్పు ఒప్పులు కూడా అవి ఏంటో బయటికి తీసి ఆయనకు అంటే అమ్మాయికి ప్రస్తుతం గురువు లేడు కాబట్టి తెలియక కొన్ని తప్పులు చేసింది. సో దాన్ని అన్నీ కూడా మేము పరిశీలించి పెద్దల సమక్షాన ఇదంతా కూడా చర్చ చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రస్తుతం మనతో ఉన్నటువంటి జోగినీలు చెప్తున్నారు. సో మరి ఆ చర్చ తర్వాత ఏం జరుగుతుంది, అసలు వాస్తవాలు ఏంటి, ఇలా ఎవరైనా దేవుడిని అడ్డు పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇటువంటి సంఘాల నుంచి ఇటువంటి సమాజం నుంచి కూడా వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి మా ఛానల్ నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.